మన జీవితము ఫలభరితంగా కావాలంటే, మన జీవితము సంతృప్తి ఉండాలంటే, మన జీవితంలో నిజమైన ఆనందం ఉండాలంటే డబ్బు ఇవ్వలేదు. మనం ఎందుకైతే దేవుడు మనల్ని సృష్టించాడో అది పరిపూర్ణం చేసినప్పుడే ఆ సంతృప్తి ఉంటుంది. అది పరిపూర్ణం చేయాలంటే ఆయన శక్తి లేకుండా మనము చేయలేం. ఎన్కౌంటర్స్ అనేవి చాలా మంచివి. ఆ ఎన్కౌంటర్ ద్వారా మనం దేవుని ఇంకా తెలుసుకోగలం. ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం అది. ఎన్కౌంటర్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి బలమైనటువంటి అనుభవం. ఈ ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి అనుభవం కలుగుతూ ఉంటుంది, బలమైనటువంటి అనుభవం. దేవుడు నాకు ఇచ్చిన అనుభవం మీకు ఇవ్వకపోవచ్చు, మీకు ఇచ్చింది ఇంకో మీ సహోదరుడికి ఇవ్వకపోవచ్చు. కానీ ఈ అనుభవాలన్నీ కూడా బలమైనటువంటి అనుభవాలు ఎందుకు వస్తాయంటే మనల్ని దేవుని తట్టు తిప్పడానికి, దేవునిని ఇంకా లోతుగా తెలుసుకోవడానికి. హల్లెలూయా. కానీ వినండి, దేవునితో ఒక అనుభవం, ఇటువంటి బలమైనటువంటి అనుభవం పొందగానే దేవుని కొరకు నువ్వు నిలబడలేవు. అది దేవుని తెలుసుకోవడానికే. అందుకే ఇక్కడ సౌలుకి ఏమొద్దో ఒకసారి చూడండి. మంచి అనుభవం పొందాడు. పొందిన తర్వాత లేచి కనులు విప్పినప్పుడు అప్పుడు గ్రహించాడు నేను గుడ్డివాడినని. ఎన్కౌంటర్స్ ద్వారా సాధారణంగా మేలు జరుగుతుందని కీడు జరగదు. కానీ ఒక్కోసారి కనుచూపు ఉన్నవాడికే దేవుడు గుడ్డితనాన్ని ఇచ్చాడు. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంఘటన ఇది. ఇక్కడ ఈ వచనం చూడాలి. 9వ వచనం ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది. హీ రిమైన్డ్ దేర్ బ్లైండ్ ఫర్ 3 days అండ్ డిడ్ నాట్ ఈట్ ఆర్ డ్రింక్. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమియు పుచ్చుకొనకుండా ఉన్నాడు. ఆగండి. దేవుడు ఈయనకు ఒక ప్రత్యేకమైనటువంటి బలమైన అనుభవం ఇచ్చాడు. ఎందుకు? దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఆయన పట్ల, ఆయన వాడుకోవాలని. ఆ యొక్క అనుభవము ఆయన క్వాలిఫై చేయలేదు, ఆ అర్హతనివ్వలేదు. ఏం అర్హత? సేవ చేసే అర్హత. సేవ చేయాలన్నప్పుడు నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకుంటూ ప్రత్యేకపరచుకోవాలి. 3 దినాలు దేవుడు ఎక్కడుంచాడు ఆయన్ని? ఒక స్థలములో ఉంచి, గుడ్డితనంలో ఉండి, నీరు తాగలేదు, ఆహారము తినలేదు. ఏంటండి దాన్ని? ఉపవాసం అంటాం. అందరు చెప్పండి ఏంటండి? వినండి, యేసు ప్రభు పరిశుద్ధాత్మ అనుభవం పొందాడు. ఎప్పుడు? నీటిలో బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి వచ్చాడు. కానీ మినిస్ట్రీ, సేవ కొరకు ఇంకా క్వాలిఫై అవ్వలేదు, అర్హుడు కాలేదు. అయితే పరిశుద్ధాత్ముడు వెంటనే ఏం చేశాడు? ఎడారిలోకి తీసుకెళ్ళి. దేనికండి? ఉపవాసం ఉండడానికి. ఉపవాసము ఎంత ప్రాముఖ్యమో మన జీవితంలో మీకు వాక్యానుసారంగా చూపిస్తున్నాను. మోషేకి ఒక గొప్ప అనుభవం జరిగింది. ఏంటది? మండుచున్న పొద. కానీ అర్హుడు కాలేదు. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్ చెప్పాలి. చూస్తున్నారా? దేవుని చేత అంత గొప్పగా వాడబడినా వాడబడకపోయినా, నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడ దేవుడు నిన్ను వాడుకోవాలంటే నిన్ను నువ్వు దేవునికి ప్రత్యేకపరచుకొని, దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకుంటూ ఉపవాసంతో ప్రార్థన చేయాలి. నీతోనే మాట్లాడుతున్నాడు. మీ సహోదరుడికి చెప్పండి, పాస్టర్ గారు మీతోనే మాట్లాడుతున్నాడని చెప్పండి. ఏం మాట్లాడుతున్నాడండి? పక్కవారికి చెప్పండి, నువ్వు ఉపవాసం ఉండాలంట అని. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నేను చెప్పేది పక్కోడికి కాదు, నీతోనే మాట్లాడుతున్నా. హలో చెప్పండి, విన్నారా? సౌలు 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత అననయ అనేటువంటి భక్తుడిని యేసుప్రభు సౌలు దగ్గర పంపించాడు. అప్పుడు వెంటనే ఎందుకు పంపించలేదు? సరిదిద్దాలి, హృదయాన్ని సరిదిద్దాలి, మనస్సును సరిదిద్దాలి, నిజమైనటువంటి పశ్చాత్తాపంతో దేవుని దగ్గర రావాలి. దీనికి సమయం పడుతుంది. లార్డ్ ఫర్గివ్ మీ అంటే అయిపోదు. ఫర్గివ్ మీ అని అడగాలి, కానీ మార్పు జరిగిందా లేదా సమయం పడుతుంది. నీ హృదయంలో అది నిజంగా నువ్వు ఆ యొక్క
విషయం నువ్వు తెలుసుకొని నిజమైనటువంటి హృదయపూర్వకంగా పశ్చాత్తాపడడానికి సమయం పడుతుంది. దేవునికి నిజముగా సమర్పించుకోవడానికి సమయం పడుతుంది. అందుకే ఉపవాసం ఉంటూ ప్రార్థన చేయాలి. ఈ 3 దినాలు ఏం చేశాడండి చూపిస్తాను మీకు. 3 దినాలు తినకుండా ఉండదు, నిరాహార దీక్ష చేయలేదు, ఉపవాస ప్రార్థన చేశాడు. అది వాక్యంలో ఉంది, చూపిస్తాను. 3 దినాలు ఆయన ఆ విధంగా చేసిన తర్వాత దేవుడు ఆయన పంపించాడు, అననీయని పంపించాడు. అననీయకి దేవుడు చెప్పాడు ఎక్కడున్నాడు సౌలు, అక్కడికి వెళ్ళమని. అప్పుడు ఏమైంది? 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని తన కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి. ఆగండి, ఇక్కడ వినండి. ఇక్కడ అననీయ వెళ్ళి ఏం చేశాడండి? చేతులు ఉంచాడు. చేతులు ఉంచినప్పుడు ఏమైంది? చూపు వచ్చింది, కాక పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు మనలో ఆ గుడ్డితనాన్ని దేవుడు తీసేసి నూతనమైన అభిషేకాన్ని దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ వినండి, ఉపవాసం ఉన్నందుకు కాదు, ఉపవాసము ద్వారా నన్ను నేను తగ్గించుకుంటూ దేవుణ్ణి గోజాడుతున్నాను. దేనికి గోజాడుతున్నా? ఆయన ఇచ్చిన వాగ్దానము కొరకు. ఏమన్నాడు? తండ్రి, నువ్వు యెరూషలేము వదలకుండా ఇక్కడే ఉండండి. తండ్రి వాగ్దానం ఇచ్చిన వాగ్దానం మీ యొక్క జీవితంలో నెరవేర్చబడుతుంది అన్నాడు. కాబట్టి అది జరిగే వరకు ఇక్కడ నుంచి కదలొద్దు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైతే వారు ఐక్యతతో ఉండి ప్రార్థన చేశారో అకస్మాత్తుగా పరిశుద్ధాత్ముడు వారి మీద వచ్చినప్పుడు సంపూర్ణంగా మార్చబడి బలమైన సాక్షులుగా మారి దేవుని శిష్యులుగా ముందుకెళ్ళారు. హల్లెలూయా. వినండి, ఈ మనము చేసే ఉపవాస ప్రార్థన వ్యర్థముగా చేయటం లేదు, లేకపోతే స్వార్థపరమైనటువంటి ఆశల కొరకు చేయటం లేదు. స్వార్థపరం కాదు. మనము ఈ విధంగా దేవుణ్ణి ఆశించి ప్రార్థించి మనల్ని మనం దేవునికి సమర్పించుకొని, దేవా నన్ను పరిశుద్ధాత్మతో నింపి నువ్వు వాడుకో అన్నప్పుడు మన అవసరాలు ఆయనే తీరుస్తాడు. మనకు స్వస్థతను అనుగ్రహిస్తాడు, మనకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు, మనశ్శాంతిని ఇస్తాడు, మరి జీవితంలో సంతృప్తిని కూడా కలిగిస్తాడు. కానీ మన ఉద్దేశం ఏముండాలి? దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుని కొరకు నేను సేవ చేయాలి, దేవుని కొరకు నేను జీవించాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు దేవుడు మనం పరిశుద్ధాత్మ చేత నింపుతాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ వినండి, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. చదువు నాయన. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. హల్లెలూయా. ఓకే, వర్స్ 20. 20వ వచనం. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. విన్న వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసిన వాడు ఇతడే కదా. 22. 22వ వచనం. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. చూసారా, ఎవరైతే క్రీస్తును ఎదిరించి క్రీస్తుని నమ్ముకున్న బిడ్డలందరినీ చెరసాల్లో వేసి హింసించాలని వచ్చాడో, దేవునితో ఒక అనుభవంతో దేవుని దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి బలముగా వాక్యం ప్రకటిస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పగా మార్చాడు ఒక వ్యక్తిని గమనించండి. దేవుడు సౌలుకు చేసినటువంటిది నీ జీవితంలో, నా జీవితంలో చేయలేడా? చేయగలడు. హల్లెలూయా. కానీ దేవునికి కావాల్సింది మన హృదయం. మన హృదయం కావాలి దేవునికి. సామెతలు 23:26 చూడండి ఒకసారి. మై సన్, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. నీ హృదయము నాకివ్వుము. మై సన్ గివ్ మీ దైన్ హార్ట్. అందుకే ఈ ఉపవాసం ఉన్నంత మాత్రాన దేవుడు జవాబు ఇవ్వడు. మన ఉపవాసం ఉంటూ హృదయపూర్వకముగా ప్రార్థన చేయాలి, హృదయపూర్వకంగా ఆశించాలి దేవుణ్ణి. హల్లెలూయా. వినండి జనులారా, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, మరి హెచ్చరిస్తున్నాను కూడా. మన జీవితం ఫలభరితంగా కావాలంటే,
మన జీవితం సంతృప్తి ఉండాలంటే, మన జీవితంలో నిజమైన ఆనందం ఉండాలంటే డబ్బు ఇవ్వలేదు. మనం ఎందుకైతే దేవుడు మనల్ని సృష్టించాడో అది పరిపూర్ణం చేసినప్పుడే ఆ సంతృప్తి ఉంటుంది. అది పరిపూర్ణం చేయాలంటే ఆయన శక్తి లేకుండా మనము చేయలేము. ఇటీవల ఒక వ్యక్తి గురించి చదివాను. ఆయన బిలియనేర్, ఆయన డాలర్లో బిలియనేర్, 8 బిలియన్ సంపాదించాడంట. కానీ ఆయన తృప్తి ఎక్కడుందంట తెలుసా? వచ్చిన నయా పైసా లేకుండా చనిపోయాడంట. అంతా ఇచ్చేసాడంట. ఇచ్చినప్పుడే ఆయనకి సంతోషము, సంతృప్తి. మనమేమనుకుంటాము చాలా సాధారణంగా, మనం ఎంత డబ్బు ఉంటే అంత సంతోషం ఉంటుందని, ఎన్ని ఆస్తులుంటే అంత సంతోషం ఉంటుందని. కానీ నిజమైన సంతోషము, నిజమైన సమాధానము, నిజమైన సంతృప్తి ఎప్పుడు కలుగుతుందంటే దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడో అది పరిపూర్ణం చేసినప్పుడే నీకు నిజమైన సమాధానము, సంతోషం, సంతృప్తి కలుగుతుంది. హల్లెలూయా. జనులారా, ఎప్పుడు కూడా సాతాను ఏం చేస్తాడంటే దేవుని మీద దృష్టి లేకుండా ఇతర విషయాల మీద దృష్టిని ఉంచుతూ ఒక మత పిచ్చివాడిగా మారుస్తాడు. అందుకే సంఘానికి వస్తాం, బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, దశం భాగం ఇస్తాం, కానీ జీవితం అదే స్థితిలో ఉంటుంది. మేలు ఉండదు, జయం ఉండదు, లేకపోతే సంతృప్తి ఉండదు. ఒక రకమైనటువంటి ఆవేదన, ఒక రకమైనటువంటి వేదన, లేకపోతే ఒక రకమైనటువంటి స్ట్రెస్లో బ్రతుకుతూ ఉంటాం. ఈ స్ట్రెస్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మన దృక్పథే మారిపోయింది. దేవుని పట్ల లేదు, ఎంతగా ఉండాలో అంతగా లేదు. ఎప్పుడు నాది, స్వార్థము, నా భార్య, నా బిడ్డలు, లేకపోతే నా కుటుంబం, వీటి గురించి ఆలోచిస్తాం. కానీ నా మేలు, నా బాగు, చూసారా? అర్థమవుతుంది మీ అందరికీ? ఆమె చెప్పండి. ఎప్పుడైతే మన దృష్టి, నువ్వు పాపివి కాదు, కానీ సాతాను ఏం చేస్తాడంటే మన దృష్టి దేవుని మీద తీసేసి ఇతర విషయాల మీద పెట్టి మనల్ని దేవునికి దూరస్తులుగా చేస్తున్నాను. సాధారణంగా, సహజముగా క్రైస్తవుడు, దేవుణ్ణి నమ్ముకున్నవాడు, దేవుడంటే భయభక్తుల్లో ఉన్నవాడు పాపముతో ఎక్కువగా పోరాడాడు. కానీ ఎక్కడ మనకి నిజమైనటువంటి సవాల్ ఎక్కడుందో తెలుసా? పాపం కాదు, డిస్ట్రాక్షన్. పరధ్యానం కాదు, డిస్ట్రాక్షన్. అంటే ఇప్పుడు ఇది ఏదో పని చేస్తుంటే ఎవరో వచ్చి డిస్టర్బ్ చేస్తారు, ఈ అటెన్షన్ తీసి ఇటు పెడతాం. అర్థమైందా? కాబట్టి ఏం చేస్తారంటే ఇవాళ సండే కదా, చర్చికి వెళ్ళాలి, అంతే కదా, చర్చికి వెళ్ళాలి. సో 11కు మొదలైన 12:30కు వచ్చినా ఏం పర్వాలేదు, ఎందుకంటే చర్చికి వెళ్ళాలి అంతే. హలో చెప్పండి. ఆశ లేదు, అర్థమైందా? ఆశ లేదు. దేవుని పట్ల ఆ ప్రాముఖ్యత, దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వడం మానేస్తాము. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, మీరు నన్ను ప్రేమించటం లేదు అనలేదు, నేను ప్రథమ ప్రేమను పోగొట్టుకున్నారన్నాడు. మొదటి ప్రేమ అంటే ప్రేమ కోల్పోలేదు. దేవుడు అంటే ప్రేమ ఉంది, కానీ దేవుని కంటే ఇంకే వేరే దానినో, విషయాన్నో, వ్యక్తినో ఎక్కువ ప్రేమిస్తున్నావు. దేవుని కూడా ప్రేమిస్తున్నావు. అడగండి ఎవరినన్నా, 2 భార్యలు ఉన్నోడితో మాట్లాడండి ఎప్పుడన్నా. ఇప్పుడు అర్థమైంది నేను చెప్పేది? ఎవరిని కూడా పూర్తిగా ప్రేమించలేడాడు. అందుకే దేవుడు యూ కెనాట్ సర్వ్ గాడ్ అండ్ మ్యామన్ అన్నాడు. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండాలి. ఎవరినో ఒకరినే ప్రేమించగలవు సంపూర్తిగా, హృదయానుసారముగా, హృదయంలోంచి. ఆమేన్, హల్లెలూయా. జనులారా వినండి, దేవుడు కోరేదేంటి? ఆయన తప్ప ఇంకెవరు మన హృదయం అనే ఆ థ్రోన్ అంటే సింహాసనం మీద కూర్చొని ఉండకూడదు. ఐ విల్ నాట్ షేర్ మై గ్లోరీ విత్ ఎనీబడి అన్నాడు దేవుడు. నా మహిమను ఇతరులతో నేను పంచుకోను అన్నాడు దేవుడు. సో జాగ్రత్త, నీ హృదయ వైఖరి ఏమై ఉంది? నువ్వు దేన్ని ఎక్కువగా గోజాడుతున్నావు? నోటితో ఒకటి చెప్తావు, నేను దేవుణ్ణే అంటావు, కానీ వినండి, దేనిని ఎక్కువ గోజాడుతున్నావు ఎలా తెలుసుకుంటావో తెలుసా? ఒక్కసారి గత వారంలో దేని మీద నువ్వు ఎక్కువ సమయం గడిపావో చూస్తే దానిని నువ్వు గోజాడుతున్నావు.
అనేక మంది ఎవరిని అడగాలండి, ఎవరిని గోజాడుతున్నారు, మీ ఫోనే చెప్తుంది మీకు. ఒకసారి చూడండి స్టాటిస్టిక్స్, ఇన్ని గంటలు వీడియోలు చూశారు, ఇన్ని గంటలు ఇంకేంటి సినిమాలు చూశారు, లేకపోతే ఇన్ని గంటలు రీల్స్ చూశారు, అన్నీ అదే స్టాటిస్టిక్స్ ఇస్తుంది. ఇంతసేపు నువ్వు బైబిల్ చదివే దాంట్లో కూడా ఉంటుంది. ఎంతసేపు ప్రార్థన చేసావో నీకు తెలుసు. దేవా నువ్వు అంటే నాకు చాలా ప్రేమ. నిజమా? ఒకసారి నీ ఫోన్ చూసుకో అంటాడు దేవుడు. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? ఈ ఉపవాసం ఉండడము, దేవుడు మనం తినటం లేదు కాబట్టి మనల్ని దీవించాడు. నిరాహార దీక్షని దేవుడు దీవించాడు. మనం ఆహారాన్ని ఎందుకు తినటం లేదంటే, దేవా శరీరం కావాల్సిన ఆహారం కంటే నీవు నాకు కావాలి అని దేవునికి వ్యక్తపరచడానికి, మన హృదయములో ఉన్నటువంటి విషయాన్ని క్రియాపూర్వకంగా దేవునికి తెలియపరచడానికి మనం చేస్తున్న క్రియ ఇది. ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా. వినండి జనులారా, సౌలు అనేటువంటి వ్యక్తి ఈ విధంగా ఉపవాసము ద్వారా దేవుని దగ్గర ఉన్నప్పుడు బలముగా అభిషేకించబడి, మరి ఆయన నోరు విప్పి మాట్లాడినప్పుడు ఎవరు కూడా ఆయనకి ఎదురు చెప్పలేకపోయారు. హల్లెలూయా. వరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి నీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించండి, ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డారు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందాచరిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసంని బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వారుకునే ఇబ్బందుల నుంచి వారు విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గద్దిస్తున్నాం ప్రభువా. నాయన అది వర్టిగో అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు, ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట, మీ నామంలో ప్రార్థిస్తున్నాను నాయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. మీ వాక్యానుసారంగా పలుకుతున్నాను కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నాను ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకేం మహిమ కలుగుని గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు, ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.